నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. దేవాలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాను. రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కమ్మాల శ్రీనివాసరావు. రాజమహేంద్రవరంలో సంవిధాన్ ర్యాలీ. 12 మంది మహిళా స్వతంత్ర సమరయోధుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు. రాజస్థాన్ మహిళా కృషి స్ఫూర్తిదాయకం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హోటల్ రివర్ బేలో 40 స్టార్స్ తో బిగ్గెస్ట్ కలర్ కార్నివాల్ ఏర్పాటు. ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు. 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన స్వతంత్ర సమరయోధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆహ్వానితులు, విద్యార్థులు, జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో 1950 జనవరి 26న భారతదేశం సర్వోత్తమ రాజ్యాంగంతో సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికిన ఈ పవిత్ర రోజును జాతి యావత్తు ఏటా పర్వదినంగా జరుపుకుంటున్నామన్నారు. The District Collector P. Prasanthi Ma'am, accompanying by D. Narasimha Kishore and AS Additional Superintendent of Police are on the beautifully decorated vehicle who are going to visit and inspect and review the beautiful parade of 76th Republic Day celebrations. They are on the way. It is a movement for the parade observation to begin. The way all the parade commanders are requested to be ready. The first contingent commander M. Shankar, Reserve Sub Inspector of ఈ భవనం నుండి వాటి గమనం గగనం వైపు మన నయనం మెరిసేటట్టు, మన ఉద్వేగం ఎగిసేటట్టు already released into the air and they soar high and higher into the sky that marks the grand celebration of the 76th Republic Day. స్వేచ్ఛా గీతం పాడుకునే రోజు. పర్యాటక రంగ అభివృద్ధిపై ఈ నెల 27వ తేదీ రీజనల్ ఇన్వెస్ట్ మీట్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం స్థానిక R&B గెస్ట్ హౌస్ లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పాత 5 జిల్లాలో పర్యాటక ప్రాజెక్టులు చేపట్టే వారిని ఆహ్వానిస్తున్నాం. సుమారు 150 మంది ఇన్వెస్ట్ కు హాజరు కానున్నారు. 15 మందితో MOU ఒప్పందం చేసేందుకు అవకాశం. అఖండ గోదావరి గండికోట 170 కోట్లతో అభివృద్ధి చేస్తాం. అన్నవరం టెంపుల్ అభివృద్ధికి టెండర్ల ప్రక్రియను జరుగుతోంది. పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా అహోబిలం, నాగార్జున సాగర్లను ఒక్కొక్క ప్రాజెక్టుకు 25 కోట్లతో అభివృద్ధి చేస్తాం. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి నోచుకోలేదు. మంచి డైరెక్టర్లు, మంచి యాక్టర్లు తయారవుతారు, టెక్నీషియన్స్ తయారవుతారు, వాళ్ళని మీరు ఉపయోగించుకోవచ్చు అనేటువంటి మాట కూడా వారికి చెప్తున్నాం. రేపు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్తో జరిగేటువంటి మీటింగ్లు ఈ అన్ని అంశాల మీద కూడా మాట్లాడి వారందరి యొక్క ఆలోచనలు, సూచనలు, సలహాలు తీసుకుని ఒక
సమగ్రమైనటువంటి పాలసీ తీసుకురావడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడానికి దానికోసమే ఇప్పుడు ఏం చేశారంటే ముఖ్యమంత్రి గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే మారేడుమిల్లి రంపచోడవరం ప్రాంతం వచ్చేప్పటికి అటవీ ప్రాంతం అయి ఉంటుంది. అది ఆ అటవీ ప్రాంతంలో ఉండేటువంటి విషయాలు మనకు అందరికీ తెలిసిన స్ట్రింజెంట్ రూల్స్ ఉంటాయి వాళ్ళకి. అక్కడ ఎవరికి కూడా ఏ రకమైనటువంటి ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వరు. అందువల్ల మనం ఫారెస్ట్ మినిస్టర్ గారుగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఎండోమెంట్స్ కొన్ని స్థలాలు మనకు ఎండోమెంట్స్ లో కూడా ఉంటాయి. ఎండోమెంట్స్ మినిస్టర్ గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు, టూరిజం మినిస్టర్ నేను ముగ్గురు కలిపి ఒక సబ్ కమిటీ వేశారు ముఖ్యమంత్రి గారు. దీని ద్వారా మీరు చెప్తున్నటువంటి మారేడుమిల్లి ప్రాంతంలో ఏ రకమైన అభివృద్ధి చేయాలనేటువంటి దాన్ని మేము కొన్ని ఇబ్బందులు ఏమైనా ఉంటే వారితో మాట్లాడుకుని సబ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకుని ఆ డిపార్ట్మెంటల్ హెడ్స్ తోటి మాట్లాడి అవి సానుకూలపరుచుకుని రాబోయే రోజుల్లో మారేడుమిల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కూడా, ఎందుకంటే అక్కడ షూటింగ్ జరిగిన స్పాట్ కూడా చాలా అద్భుతమైనటువంటి పేరు వచ్చింది. అవన్నీ కూడా మనం అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తాం. దాంతోపాటు ఈ మధ్య కాలంలో టైడా అనేటువంటి ఉంది అక్కడ ప్రాంతం అరకు వ్యాలీ దగ్గర. అక్కడ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మనకి టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి కొన్ని చిన్న ఇబ్బంది వస్తే అక్రాస్ ది టేబుల్ ఆ మీటింగ్ జరిగినప్పుడు ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే ఆయన వెంటనే ఫారెస్ట్ అఫీషియల్స్ చెప్పి దాన్ని పూర్తిగా టూరిజం వాళ్ళు డెవలప్ చేయడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పారు. వెంటనే సానుకూలపడింది. వెంటనే దాన్ని ఇంప్లిమెంటేషన్ రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేటువంటి విషయంలో ఏ రకమైన విధానంలో వెళ్ళబోతుంది ప్రభుత్వం అనేటువంటి చూస్తే ప్రభుత్వం ఇవన్నింటినీ కూడా సొంతంగా నిర్మించేంత అవకాశం లేదు. అందుకే ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ P4 అనేటువంటి మాటని మన ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు. దాంట్లో భాగంగా పబ్లిక్ అంటే గవర్నమెంట్, ప్రైవేట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు దాన్ని ఆస్వాదించాలి. వాళ్ళు కలిపి ఒక ప్రాజెక్ట్ తయారు చేయడం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేటువంటి విధానంలో ఇన్వెస్టర్స్ అందరినీ కూడా ఆహ్వానిస్తాం. అందులో భాగంగానే విజయవాడలో క్రితం నెలలో ఆ సమావేశం ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు రేపొద్దున ఈ 27వ తారీఖు అంటే రేపే వైజాగ్లో చేసేటువంటి రీజనల్ మీట్. దీని తర్వాత నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో తిరుపతిలో ఒకటి ఏర్పాటు చేస్తాం. దీని ద్వారా ఏం చేస్తామంటే అక్కడ మొత్తంగా అందరికీ కూడా ఉన్నటువంటి అవకాశాలు ఏమి ఉన్నాయి, ఈ రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఏమి ఉన్నాయనేటువంటి విషయాలు వాళ్ళకి వివరిస్తాం. ఆ ఇన్వెస్టర్స్ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకి సరైనటువంటి సహకారం అందిస్తాం. ఎక్కడైనా ల్యాండ్ పార్సిల్ అవైలబుల్ గా ఉంది అంటే దాన్ని ఆలోచించి ఒక టీం తరఫున దాన్ని ఏర్పాటు చేయడం, అది లేకపోతే వాళ్ళ దగ్గర ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ అభివృద్ధి చేయడానికి ఏ రకమైన రాయితీలు ఇస్తాం. మేము ప్రభుత్వం తరపు నుంచి ఏ ఇబ్బందులు లేకుండా సింగిల్ విండోలో రాయితీలు ఇచ్చి వాళ్ళని అభివృద్ధి చేయడానికి అవకాశాలు కల్పిస్తాం. ఇటువంటి అంశాలన్నింటినీ కూడా కలిపి వారికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాన్ని నిర్మించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే తాజ్ గ్రూప్ వాళ్ళు, అదేవిధంగా ఒబరాయ్ గ్రూప్ వాళ్ళు, మేఫెయిర్ వాళ్ళు, తర్వాత IRCTC వాళ్ళు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. ఆల్రెడీ IRCTC వాళ్ళతోటి మేము మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా అయ్యాం. అదేవిధంగా ఒబరాయ్ వాళ్ళు కూడా 5 చోట్ల ఈ రాష్ట్రంలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మన పిచ్చుకల్లంక ప్రాంతాన్ని కూడా వాళ్ళు సందర్శించి వెళ్ళారు. వాళ్ళ బోర్డు మీటింగ్ ఇంకా జరగలేదు. బోర్డు మీటింగ్ జరిగినప్పుడు దాన్ని కూడా వాళ్ళు అక్కడ డిస్కస్ చేసి ఆ కార్యక్రమాన్ని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరొక సూర్యలంక దగ్గర మరొక ప్రాజెక్ట్కి 100 కోట్ల రూపాయలతో అది కూడా మేము సబ్మిట్ చేస్తా ఉన్నాం. అది కూడా త్వరలోనే పట్టాలెక్కుతుందనేటువంటి మాట అందుతున్నాం. దాంతోపాటు అన్నవరంలో 25 కోట్లతో మన అన్నవరంలో ఆ ఆలయ అభివృద్ధి కోసం కూడా మనం ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. అది శాంక్షన్ అయింది. దానికి సంబంధించి టెండర్స్ కూడా పిలవడం చేసింది. అదేవిధంగా అహోబిలం దగ్గర, నాగార్జున సాగర్ దగ్గర కూడా 2 ప్రాజెక్టులకి 25 కోట్లు ఒక్కొక్కటి, దాని ప్రపోజల్స్ కూడా సబ్మిట్ చేయించారు. ఇవన్నీ ఏతావాత మేము చెప్పేది ఏంటంటే గత 5 సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి ప్రగతికి నోచుకున్నటువంటి పర్యాటక అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ వహించింది. అందులో ముఖ్యంగా పర్యాటక శాఖ మంత్రిగా మా డిపార్ట్మెంట్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతోటి పర్యాటక రంగంలో కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఈ అఖండ గోదావరి ప్రాజెక్ట్కి టెండర్స్ 2-3 రోజుల్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. గండికోటకి ఆల్రెడీ టెండర్స్ కాల్ఫర్ చేసాం. అఖండ గోదావరి కూడా టూరిజం తరఫున టెండర్స్ కాల్ఫర్ చేస్తాం. అఖండ గోదావరిలో ప్రధానంగా చాలా కాలంగా మనందరూ ఎదురు చూస్తున్నటువంటి హేవలాక్ బ్రిడ్జిని ఏ రకంగా ఉపయోగిస్తారనేటువంటి మాట అందరూ ఈ ప్రాంతం వాళ్ళు అడుగుతూ ఉన్నారు. హేవలాక్ బ్రిడ్జిని ఇవాళ మనం ఆధునీకరించి దాని మీద
2.7 కిలోమీటర్ల పొడవున వంతెన. అందులో ఒక 58 మీటర్ల గ్యాప్, 48 మీటర్ల గ్యాప్ తోటి ఒక 52 స్పాన్స్ ఉన్నాయి. అంటే స్తంభాలకి మధ్య ఉన్న గ్యాప్ 48 మీటర్లు. అలాంటి స్తంభాలు మనకి రమారమి 52 ఉన్నాయి. అందులో 18 స్పాన్స్ మీద మనం వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి, పర్యాటక కార్యక్రమాలను చేపట్టడానికి మేము ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. శాంక్షన్ కూడా జరుగుతుంది. అది మీద మనకి ఒక గ్లాస్ మ్యూజియం లాంటిది, అద్దాల దీని మించి నడిచే విధంగా ఉండేటువంటిది కానీ, లేకపోతే కెఫ్టేరియాలు కానీ, వేసైడ్ రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం. దాంతోపాటు అక్కడి నుంచి మధ్యలో బ్రిడ్జ్ లంకకి దిగడానికి అక్కడ ఒక ఏర్పాటు చేసి, బ్రిడ్జ్ లంక మీద అదొక టూరిజం స్పాట్గా ఏర్పాటు చేసి, దాన్ని ప్రధానంగా ఒక రిసార్ట్స్, దానికి సూటబుల్ రిసార్ట్స్ని ఏర్పాటు చేసి, అక్కడ వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఉండేలాగా అక్కడ మళ్ళీ కొన్ని వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేసి, దాంతోపాటు ఒక బోట్స్ ఏర్పాటు చేసి అన్ని ఘాట్లని కవర్ చేసే విధంగా బోటింగ్ జరిగేలాగా కూడా కార్యక్రమం. దాంతోపాటు కడియం నర్సరీలు ఏవైతే ఉన్నాయో, మనకి కడియం నర్సరీల్ని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి అక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటుని అఖండ గోదావరి ప్రాజెక్టులో ఏర్పాటు చేశాం. దాంతోపాటు పుష్కర్ ఘాట్ని ఆధునీకరించాం. పుష్కర్ ఘాట్ ఇప్పటి వరకు కొంత మేరకు గోదావరి హారతి లాంటివి ఉన్నప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో అది ఆధ్యాత్మిక కేంద్రంగా లేదు. దాన్ని కంప్లీట్గా పుష్కర్ ఘాట్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేయటం, దానికి సంబంధించి అక్కడ పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం ఉండే విధంగా దాన్ని తయారు చేయటం. ఆ తర్వాత ఇక్కడి నుంచి నిడదవోలు కాలువ కూడా ఆధునీకరించి, నిడదవోలు కాలువ దగ్గర కూడా ఓ పక్కన వేసైడ్ రెస్టారెంట్స్, రిసార్ట్స్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళి కోటసత్యమ్మ తల్లి టెంపుల్ ఏదైతే ఉందో, చాలా ఈ ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి ఆ టెంపుల్, దాన్ని ఆధునీకరించి అక్కడ కూడా వసతి సౌకర్యాలు పెంచి, అలా మొత్తంగా రమారమి 98 కోట్లతోటి ఈ అఖండ గోదావరి ప్రాజెక్ట్ని సంపూర్ణంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఎంతో కాలంగా ప్రజలందరూ ఎదురు చూస్తున్న కార్యక్రమాన్ని మేము చేపట్టాం. అమరావతి ప్రాంతంలో రివర్ ఫ్రంట్ అంతా కూడా పర్యాటక రంగ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు కేటాయిస్తున్నామని మాట చెప్పారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా అక్కడ ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్పారంటే ఒక 500 కోట్ల రూపాయలతోటి ఒక బిగ్ టికెట్ అక్కడ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. ఎక్కడ పెడతారన్నప్పుడు ముఖ్యమంత్రి గారు అమరావతిని సజెస్ట్ చేశారు. అమరావతిలో త్వరలో 500 కోట్ల రూపాయలతోటి ఒక పర్యాటక ప్రాజెక్ట్ కూడా ఆ రివర్ ఫ్రంట్ లో తయారు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా సినిమా రంగం గురించి ఎవరైతే భక్తులు వాళ్ళు వచ్చి శ్రీశైలం భక్తులు వచ్చేవాళ్ళు ఉంటారు. ఇతరత్ర టూరిజం యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కలిపి సర్క్యూట్ అని ఎందుకంటే ఒక టెంపుల్ టూరిజం మాత్రమే కాకుండా అడ్వెంచర్ టూరిజం, వెల్నెస్ టూరిజం, ఇవాళ వెల్నెస్ టూరిజం కూడా చాలా ప్రాముఖ్యత వచ్చింది. ఏవైతే ఈ ఆయుర్వేద విధానంలో వెల్నెస్ కోసం ఇవి ఏర్పాటు చేస్తున్నామో చిన్న చిన్న ఈ వెల్నెస్ సెంటర్స్, అటువంటివి ఏర్పాటు చేయడం. దాంతోపాటు ఎక్కువ టూరిజం, ఇప్పుడు మీరు చెప్పిన మారేడుమిల్లి కానీ అటువంటి ప్రాంతాల్లో ఎక్కువ టూరిజం డెవలప్ చేయడం, అడ్వెంచర్ టూరిజం, ఈ రకమైనటువంటి టూరిజం, అగ్రి టూరిజం. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రధానమైంది, చాలా మంది వేరే ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి గ్రామీణ ప్రాంతాలను సందర్శించాలనుకుంటుంది. దానికోసం ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే కొన్ని గ్రామాల్లో మండువా లోగిళ్ళు అవి ఉంటాయి. ఆ లోగిళ్ళని ఈ పండగల సమయంలో రెడీ చేసి ఉంచి వాళ్ళతో మాట్లాడేది లీజుకి తీసుకుని వాళ్ళకి బయట నుంచి వచ్చేటువంటి పర్యాటకులు ఆ మండువా లోగిళ్ళు అవి చూసి వాళ్ళ పిల్లలకి చాలా మందికి తెలియవు ఇలా మండువా లోగిళ్ళు ఉంటుందని. అటువంటి వాటిని కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది టెంట్ టూరిజం అనేది ఉంటుంది. ఎక్కడైతే ఈ బీచ్ రిసార్ట్స్ లేకపోతే రివర్ రిసార్ట్స్ ఉన్నాయో ఆ రిసార్ట్స్ ని హెవీ స్ట్రక్చర్ తోటి కన్స్ట్రక్ట్ చేస్తే కొంత వరదలు వచ్చినప్పుడు, తుఫాలు వచ్చినప్పుడు ఇబ్బంది వస్తుంది కనుక టెంట్ హౌసెస్ లాంటివి తయారు చేయడం, అదేవిధంగా రివర్ మధ్యలో బోట్ హౌసెస్ పెట్టడం, ఇలాంటివి చాలా రకాల యాక్టివిటీస్ మనం అఖండ గోదావరిలో పెట్టాం, వేరే ప్రాజెక్టులను కూడా పెడతాం. ఇలాంటివన్నింటినీ కలిపి వీటి మీద ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో, మిమ్మల్ని ఎవరినైతే ఇన్వెస్టర్స్ పిలుస్తున్నామో వాళ్ళని కేవలం ఇవే కాదు, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ మేరకు ఏ కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తే వాళ్ళు దానికి వాళ్ళు టేకప్ చేసినప్పుడు వాళ్ళకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ, టూరిజం డిపార్ట్మెంట్ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ రావలసిన అనుమతుల్ని సింగిల్ విండోలో ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. అది ప్రధాన. త్వరలోనే ఒక సినిమా పాలసీని కూడా తీసుకొస్తాం.
దాని పాలసీలో మీరు చెప్పిన విధంగా ఈ గోదావరి పరివాహక ప్రాంతం కానివ్వండి, తిరుపతి కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, ఇవి చాలా అరువుగా ఉన్నాయి. మేము ఆల్రెడీ మన సినిమా రంగానికి చెందినటువంటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్తోనూ, అదేవిధంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తోనూ వీళ్ళందరికీ కూడా లెటర్లు రాయడం జరిగింది. వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళతో ఒక ఇలాంటిదే మీటింగ్ ఒకటి పెట్టి అందులో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలు తీసుకుని వారందరితో డిస్కస్ చేసి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగాన్ని వృద్ధి చేయాలి, అదేవిధంగా వాళ్ళకి కావలసిన మౌలిక సదుపాయాలు ఏంటి, దాంతోపాటు కొత్తగా పాలసీ ఏ రకంగా ఉండాలి, సినిమా పాలసీ అనేది చర్చించి ఒక డాక్యుమెంట్ తయారు చేసి చీఫ్ మినిస్టర్ గారితో, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారితో మాట్లాడి దాన్ని ఒక ఫైనల్ రూప్ ఇచ్చి ఒక పాలసీ తీసుకొద్దాం అనుకున్నాం. ఈ పాలసీ కూడా కారణం ఏంటంటే తీసుకురావడానికి ఇప్పటి వరకు మనకి ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు దాని ప్రైస్ పెంచడానికి కోసం వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు మనం మాట్లాడి పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు ఎవరో ఒకళ్ళు బిల్లు వేస్తున్నారు కోర్టులో. ఇవి పేదవాడికి దూరంగా సినిమా తీసుకెళ్లిపోతున్నారు అనేటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తున్నప్పుడు కోర్టు మళ్ళీ డిపార్ట్మెంట్ని, అదేవిధంగా అది శాంక్షన్ చేసేటువంటి హోమ్ డిపార్ట్మెంట్ని కూడా పిలుస్తున్నారు. అందువల్ల ఇప్పుడు మేము ఏమి నిర్ణయించుకున్నామంటే అన్నింటికి యూనిఫామ్గా ఉండే విధంగా ఒక సినిమా హై బడ్జెట్ సినిమా అయితే ఎంత మేరకు పెంచవచ్చు, ఒక మీడియం బడ్జెట్ అయితే ఎంత మేరకు పెంచవచ్చు, లో బడ్జెట్ అయితే ఎంత మేరకు పెంచవచ్చు, వీటి మీద ఒక పాలసీని నిర్ణయించి, అది కూడా మా అంతటి మీద నిర్ణయించేయడం కాకుండా సినిమా రంగానికి చెందినటువంటి 24 క్రాఫ్ట్స్ అంటారు కదా, 24 క్రాఫ్ట్స్ సంబంధించిన వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు తీసుకుని ఒక పాలసీని తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది ఎప్పుడైతే ఒక పాలసీ ఫ్రేమ్ చేసేస్తామో మేము ఇంత పెంచుతాం అనేటువంటి మనం ముందే చెప్పేస్తాం. ఆ ఫ్రేమ్ వర్క్ లోపలనే ప్రొడ్యూసర్స్ కూడా దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇలాగ మా పాలసీ ప్రకారం మేము వెళ్తే కోర్టు నుంచి అబ్జెక్షన్ కూడా రాదు. ఎందుకంటే గవర్నమెంట్ పాలసీ ఇది. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రధానంగా ఈరోజు విశాఖపట్నంలో రేపు అంటే 27వ తారీఖున ఉదయం 10 గంటలకి నోవోటెల్ హోటల్లో టూరిజానికి సంబంధించి రీజనల్ ఇన్వెస్టర్స్ మీట్ ఒకటి ఆర్గనైజ్ చేస్తాం. దాంట్లో ప్రధానంగా ఎవరైతే ఈ ప్రాంతాల్లో, ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ ఇక్కడ కానీ పాత 5 జిల్లాలకు సంబంధించి ఎవరైతే ఈ పర్యాటక ప్రాజెక్టుల్ని చేసేటువంటి ఉత్సాహంతో వారందరికీ కూడా ఆహ్వానాలు పెట్టడం. వారందరూ కూడా రమారమి ఒక 150 మంది ఇన్వెస్టర్స్ వస్తున్నారు. దాంతోపాటు మధ్యాహ్నం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి అందరూ శాసనసభ్యులు, ఇతర నాయకులతో వారి ప్రాంతాల్లో వారు ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో వాటికి సంబంధించి కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదైన తర్వాత సాయంత్రం వరకు కూడా వచ్చినటువంటి ఇన్వెస్టర్స్ తోటి 1-to-1 మాట్లాడి వాళ్ళు ఏ మేజర్ ప్రాజెక్ట్స్ని టేకప్ చేయాలనుకుంటున్నారో వాటి మీద డిస్కషన్ జరుగుతుంది. దాంతోపాటు రేపు జరిగేటువంటి మీటింగ్లో ఖచ్చితంగా కనీసం 15 మంది తోటి ఎంఓయూ అవ్వాలనేటువంటి కూడా ఆలోచించారు. పెద్ద ప్రాజెక్టులకు ముందుకు వచ్చేటువంటి వాళ్ళతోటి మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అయ్యి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి గత నెలలో విజయవాడలో ఒక సెంట్రలైజ్డ్ ఇన్వెస్టర్స్ మీట్ పెట్టాం. అందులో రమారమి ఒక 200 మంది ఇన్వెస్టర్స్ పాల్గొన్నారు. వారు కూడా ఈ పర్యాటక ప్రాజెక్టుల్ని అమలు చేయడానికి ముందుకు వచ్చారు. అందులో కొన్ని కార్యక్రమాల్ని ట్రాక్ మీదకి తీసుకురావడం జరుగుతుంది. దాంతోపాటు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకి ఒక ప్రధానమైనటువంటి ప్రాంతం వాళ్ళకి చాలా ప్రధానమైనటువంటి అంశం అఖండ గోదావరి అనేటువంటి ప్రాజెక్టు, అదేవిధంగా గండికోట ప్రాజెక్ట్, ఈ రెండు కూడా సాస్కి అనేటువంటి స్కీమ్ ద్వారా అవి రెండు కూడా మనకు శాంక్షన్ అయినాయి. రమారమి 177 కోట్లతోటి, అందులో 98 కోట్ల రూపాయలు మన అఖండ గోదావరి కోసం, అదేవిధంగా మిగిలిన అమౌంట్ గండికోట ప్రాజెక్టు కోసం కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే దానికి సంబంధించినటువంటి ప్రపోజల్ మనం పెట్టడం. స్వదేశీ దర్శన్ 2 అనేటువంటి ఆ స్కీమ్ కింద దాని డిపిఆర్ కూడా తయారు చేసి
దాన్ని కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం, కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ గారు కూడా దానికి మనకి సంపూర్ణమైన సహకారం ఇచ్చారు. వారిని ఢిల్లీలో ఒకసారి కలిశాను నేను. అదేవిధంగా మళ్ళీ బెంగళూరులో జరిగినటువంటి సౌత్ ఇండియా టూరిజం మినిస్టర్స్ యొక్క కాన్క్లేవ్లో కూడా నేను పాల్గొని వారితో మాట్లాడడం జరిగింది. దీని మీద మొత్తంగా అది మనకి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అనుబంధం వల్ల వారు వెంటనే ఆ రెండింటినీ శాంక్షన్ చేశారు. టెండర్స్ ఇవాళ రేపు పిలిచిన వెంటనే దాని కార్యక్రమాన్ని పూర్తి చేసి పుష్కరాల నాటికి ఇవన్నీ కూడా అత్యంత ఆధ్యాత్మిక శోభ, పర్యాటక శోభ పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామనే వాటిని మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గండికోట ఫోర్ట్ వచ్చేటప్పటికి చరిత్రాత్మకమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కోటది. గండికోట కడప జిల్లాలో ఉంది. దానికి సంబంధించి కూడా దాన్ని కూడా అద్భుతమైన రీతిలో తీర్చిదిద్ది ఒక పక్కన వసతి ఉండటానికి, మరో పక్కన ప్రకృతి సౌందర్యాన్ని చూసే విధంగా, దాంతోపాటు ఏదైతే హెరిటేజ్ ఉందో రిచ్ హెరిటేజ్ ఏదైతే ఉందో కోట అనేటువంటిది, దానికి సంబంధించినటువంటి ఆ కోటని పూర్తిగా ఆధునీకరించి ప్రజలందరికీ తెలిసే విధంగా చూపించడం, దాని యొక్క ప్రాశస్త్యాన్ని కోల్పోకుండా దాన్ని అద్భుతంగా చూపించడం అనేటువంటివి ఈ రెండు ప్రాజెక్టులు చేశాం. అదేవిధంగా సూర్యలంక బీచ్ కూడా త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో అక్కడ కూడా ప్రారంభించబడుతుంది. మొత్తంగా పర్యాటక అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దీనికి టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ లేదు. దానివల్ల టూరిజంకి వచ్చేటువంటి రాయితీలు, పరిశ్రమలకు వచ్చేటువంటి రాయితీలు టూరిజంకి రావడం లేదు. ఇప్పుడు దీని ప్రకారం ఈ స్టేటస్ అనౌన్స్ చేయడం వల్ల ఇవాళ ఇంతమంది ఇన్వెస్టర్స్ ముందుకు రావడానికి కూడా కారణం ఏంటంటే మనం ఆ టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం. దాని ద్వారా పరిశ్రమలు నెలకొల్పే వారికి ఏ రకమైన రాయితీలు ఇవ్వబడతాయో, జిఎస్టీ విషయంలో కానీ, పవర్ ఛార్జెస్ విషయంలో కానీ, లేదా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చేటువంటి ఛార్జెస్ కానీ, వీటన్నిటిలో అదే రకమైన రాయితీలు ఇచ్చే విధంగా దీన్ని తయారు చేసాం. దాంతోపాటు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే దీని టూరిజం పాలసీని కూడా 2025-29కి సంబంధించి ఒక టూరిజం కొత్తగా పాలసీని కూడా తీసుకురావడం జరిగింది. ఈ పాలసీ ప్రకారం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయటం, ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా సరే ఇవి యాంకర్ హబ్స్గా తయారవ్వాలి పర్యాటక కేంద్రాలు. ముఖ్యమైనటువంటి అంశం, ఒకరోజు సందర్శన కోసం వచ్చినటువంటి పర్యాటకుడు ఎవరైతే ఉన్నాడో అతను లేకపోతే ఆమె ఒకరోజు ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోతే దానివల్ల వారికి మొత్తం అన్ని చూసినటువంటి అనుభూతి ఉండదు, మనకు కూడా ఆదాయం రాదు. అందుకే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఒక రోజు కోసం వచ్చినటువంటి పర్యాటకులు ఒక రోజుకు పరిమితం కాకుండా 3-4 రోజుల చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని చూసే విధంగా, విశాఖపట్నం తీసుకోండి, అక్కడ చూస్తే సింహాచలం దర్శనం చేసుకుని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏదైతే ఉందో ఋషికొండ బీచ్, ఆ బీచ్ని చూడటం, అక్కడి నుంచి ముందుకు వెళ్ళి ఇంకా అరకు వ్యాలీ చూడటం, ఇలాగా ఒక 4-5 రోజులు ట్రిప్గా పెట్టుకునే విధంగా ఒక సర్క్యూట్ని ఏర్పాటు చేయడం. ఏదో విడివిడిగా ఒక రోజు చూసి వెళ్ళిపోవడం కాకుండా ఒక సర్క్యూట్ లాగా ఏర్పాటు చేసి ఆ సర్క్యూట్ని ఒక 4-5 రోజులు పర్యాటకులు ఉండే విధంగా తయారు చేయాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా బొర్రా కేవ్స్ను కూడా ఆధునీకరించడం కూడా, దానికి కూడా డబ్బు శాంక్షన్ అయింది, దాన్ని కూడా ఆధునీకరిస్తాం. ఇలాగా మొత్తంగా చూసుకుంటే పర్యాటకులను ఆకర్షించే విధంగా రాష్ట్రం మొత్తం కూడా అనేక కార్యక్రమాలు. శ్రీశైలం దగ్గర అక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు అక్కడ వరకే పరిమితం కాకుండా అక్కడ ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ ఉంది, అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, రోప్ వే ఉంది పైకి వెళ్ళడానికి. ఇవన్నీ చూడడానికి ఆ పర్యాటకులు అక్కడ ఒక రోజు 2 రోజులు ఉండాలంటే అక్కడ ఉన్నటువంటి సత్రాలు అంత బాగా ఉపయోగపడడం లేదు. దాని బదులు అక్కడ కొన్ని రిసార్ట్స్ని కన్స్ట్రక్ట్ చేస్తే ఈ రిసార్ట్స్ని ఉపయోగించుకుని అక్కడ 4-5 రోజులు ఉండడానికి అవకాశం ఉంది. ఈ రకమైన కార్యక్రమాన్ని ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవ వివిధ దళాలు నిర్వహించిన కవాతు ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకోవడం జరిగింది. పరేడ్ ఇన్ఛార్జ్ టీఎస్పీ టీవీ ఆర్కే కుమార్ వ్యవహరించారు. పరేడ్ కమాండర్ ఆర్ఐ పి సంజీవ్ కుమార్, పరేడ్ కమాండర్ ఆర్ఐ కె చంద్రశేఖర్ వ్యవహరించారు. ఉత్తమ కవాతు ప్రదర్శన అవార్డు గెలుచుకున్న 1వ కంటింజెంట్ కవాతు ప్రదర్శన 1వ బహుమతి, 4వ కంటింజెంట్ కవాతు ప్రదర్శన 2వ బహుమతి, 7వ కంటింజెంట్ కవాతు ప్రదర్శన 3వ బహుమతి గెలుపొందడం జరిగింది. 1వ కంటింజెంట్ కమాండర్ డిఏఆర్ ఆర్ఐ ఐ శంకర్, పి సత్యరావు, కె సురేష్, 3వ కంటింజెంట్ కమాండర్ సివిల్ పీసీలు ఏఆర్ ఐఎస్ఐలు కామేశ్వరరావు, బి హరిబాబు, సబ్ ఇన్స్పెక్టర్ ఎన్ ఆనంద్ కుమార్.
ఆయిల్ ఫైర్ అండ్ గ్యాస్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. ఓ సాధారణ మహిళ, ఓ సాధారణ వంటగదిలో అసాధారణమైన ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన అత్యంత జాగ్రత్త. ద ఫైర్ ఫైటర్స్, దే ఆర్ షోయింగ్ హౌ ద ఫైర్ హ్యాస్ టు బి పుట్ అవుట్. And easy seems to be difficult, but with this experiment we all can come to know how the fire can be put out. ఇంటిలో ఓ సాధారణ మహిళ ఏ విధంగా తన ప్రమాదాన్ని నివారించవచ్చో ఫైర్ డిపార్ట్మెంట్ వారు కళ్ళకి కట్టినట్టు చూపిస్తా ఉన్నారు. గ్యాస్ ఫైర్ అండ్ ఆయిల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. చిన్న ప్రమాదమే అనుకుంటాం. లాస్ ఏంజలస్ కాలిఫోర్నియాలో చిన్నగానే మొదలైంది. వేలాది ఎకరాలు, వేలాది గృహాలు, కోట్లాది రూపాయల కార్చిచ్చు ఈ రోజుకి ఆరలేదు. అలాంటి ఓ చిన్న ప్రమాదం పెద్ద ప్రమాదం కాకుండా నివారించగలిగే భద్రత ఏ విధంగా తీసుకోవచ్చో కళ్ళకు కట్టినట్టుగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రదర్శిస్తా ఉన్నారు. ఐ రిక్వెస్ట్ ప్లీజ్ ఎవ్రీబడి డూ ఫాలో అండ్ అబ్జర్వ్ హౌ ద ఫైర్ కెన్ బి పుట్ అవుట్ ఈజీలీ బై టేకింగ్ దీస్ కైండ్ ఆఫ్ స్టెప్స్. చక్కగా చాలా విధాలుగా కూడా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వర్రెడ్డి త్రివర్ణ పతాకాన్ని జిల్లా మండల కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఎగురవేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ అందరికంటే ముందుండి భారతదేశానికి స్వతంత్రం తీసుకువచ్చారన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని అన్ని కులాలకు, మతాలకు, బడుగు బలహీన వర్గాలకు, ఆడవారికి, మగవారికి హక్కులు కలిగి ఉండేటట్లు ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేత రాయించి అమలులోకి తీసుకువచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకువచ్చిన రోజు జనవరి 26 అని, ఆ రోజుని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. ఓకే ఎలా రండి మొక్కల్లో మధ్య కవర్ అయిపోతారు. లింగ్విస్టిక్ చైర్మన్ మాట్లాడండి ఫోటో వీడియో మరి ఎక్కడండి అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు రంగారావు చెప్పినట్టే చేస్తున్నారు ఇక్కడ. అంటే మన కృపా పలకరించాడు, మీరు పలకరించరు. అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరచుకుంటాం. భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ ఏదైతే 1947 ఆగస్టు 15వ తారీఖున మరి స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారి నుండి మన స్వాతంత్ర్యం సంపాదించడం కోసం అనేకమైన పోరాటాలు చేసి మరి 1947 ఆగస్టు 15వ తారీఖున మనకి స్వాతంత్రం తీసుకురావడం, స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి దేశ ఆర్థిక పరిపాలన ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా చేయాలనే దాని మీద మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక మంది స్వాతంత్ర సమరయోధులు కూడా మరి అనేక రకాల నిర్ణయాలు తీయడం జరిగింది. అప్పుడు మరి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతి, బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పడి
మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రచించడానికి ఒక ముసాయిదా కమిటీని చేయడానికి వారిని కమిటీ చైర్మన్గా నియమించడం, వారితో పాటు 7 మంది సభ్యుల్ని మరి కమిటీలో పెట్టడం, మరి ఆ రోజు అప్పటి నుండి ఈ ప్రపంచ దేశంలోని అన్ని యొక్క దేశాలు పరిగణిస్తూ ఆ కమిటీ ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం నిర్మించాలని, ఈ యొక్క ప్రపంచ దేశాల్లో భారతదేశానికి అత్యంత చాలా పెద్ద రాజ్యాంగాన్ని రచించడానికి మరి అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 13 రోజులు వారు సుదీర్ఘంగా ప్రయాణం చేస్తూ మరి 1950 జనవరి 26వ తారీఖున భారత రాజ్యాంగ పరిషత్తు దాన్ని అందిస్తే ఆ రోజు ఆ భారత రాజ్యాంగాన్ని ఆమోదించి మరి భారత రాజ్యాంగంలో అనేకమైన పీఠికలు, అనేకమైనటువంటి హక్కులు, సామాజిక మనుషులు, అదేవిధంగా పెద్దలు అందరినీ కూడా ఒక తాటిపై తీసుకురావాలి, దేశ సమైక్యత, సమగ్రత, సమానత్వాన్ని కాపాడాలని చెప్పేసి మరి అంబేద్కర్ గారు తీసుకురావడం, వారి యొక్క కృషి ఫలితమే ఈ భారతదేశ పరిపాలన కొనసాగుతుందంటే రాజ్యాంగం యొక్క గొప్పదనం అని చెప్పి చెప్పుకుంటూ, ఇటువంటి గొప్పదనాన్ని మనకు అందించేటువంటి మహానుభావుడు అంబేద్కర్ అని చెప్తూ ఈ యొక్క ఖ్యాతిని తీసుకొచ్చినటువంటిది ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటూ మరి దేశ ప్రజలందరూ కూడా 76వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు మీద ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు. ఈరోజు మన భారత రిపబ్లిక్ డే 76వ రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మరి అంబేద్కర్ గారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మన రాజ్యాంగాన్ని రచించి 75 సంవత్సరాలు పూర్తయి 76వ సంవత్సరంలోకి రావడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు అనే ఒక మహానుభావుడు మరి అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి రాజ్యాంగాన్ని ఆయన రచించడం జరిగింది. ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనటువంటి రాజ్యాంగం మన భారతదేశంలో ఉంది. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో అన్ని రాజ్యాంగాలు రాసుకున్నారు, మార్చుకున్నారు, అది చేశారు, ఇది చేశారు, కానీ ఎప్పటికీ కూడా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ 75 సంవత్సరాలుగా అందరికీ కూడా ఆమోదమైన యోగ్యమైనటువంటి ఈ రాజ్యాంగం ఎస్సీస్కి, బీసీస్కి, మైనారిటీస్కి, అందరికీ, మహిళలకి అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. మరి దీన్ని మనం అందరం కూడా గౌరవించాలి. మనం కొంతమంది హిందువులు భగవద్గీత నమ్ముతారు, ముస్లిమ్స్ ఖురాన్ నమ్ముతారు, క్రిస్టియన్స్ బైబిల్ నమ్ముతారు, కానీ భారతదేశంలో ప్రజలందరూ కూడా నమ్మేటువంటి ఏకైక గ్రంథం ఏదంటే భారత రాజ్యాంగం. అటువంటి భారత రాజ్యాంగాన్ని మరి వేళ అంబేద్కర్ గారు మనకు రచించి మనకి ఇచ్చారు. ఆయన దేవుడితో సమానం. అటువంటి వ్యక్తిని పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో దూషించడం అన్నది చాలా దారుణమైన విషయం. వాళ్ళకి మన రాజ్యాంగం మీద నమ్మకం లేదు, అలాగే మన దేశ ప్రజల మీద, మన ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. ఎంతసేపు వాళ్ళు ఏదో వాళ్ళ సిద్ధాంతాలకు అనుకూలంగా ఈ భారతదేశాన్ని పాలించాలనే ఉద్దేశం, దురుద్దేశంతో వెళ్తున్నారు. అటువంటి వ్యక్తులకి భారతదేశంలో ప్రజలందరూ కూడా శాశ్వతంగా మరి వాళ్ళకి సమాధి కట్టే రోజులు త్వరలోనే ఉన్నాయి. ముఖ్యంగా మన రాష్ట్రానికి వచ్చినట్లయితే మరి నిన్ననే మన విజయవాడ వెళ్ళి మన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారిని కలవడం జరిగింది. ఆవిడతో పాటు అక్కడ ధర్నా చౌక్లో తాళీ బజావో కార్యక్రమంలో పాల్గొన్నాం. ఆ తర్వాత ఆఫీస్కి వచ్చి ఆవిడతోటి సుమారు ఒక గంట సేపు మేడంతో డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే తీసుకున్న నిర్ణయం మన రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు మొత్తం కమిటీలన్నీ వేసేయాలి అనేది ఫస్ట్ డెసిషన్. రెండోది ఏంటంటే కమిటీలు వేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఐడెంటిఫికేషన్, టౌన్ ప్రెసిడెంట్ అది ఒక ఐడెంటిఫికేషన్ కార్డు, అలాగా అందరికీ కూడా ఐడెంటిఫికేషన్ కార్డులు ఇవ్వాలనేది కూడా రెండో నిర్ణయంగా తీసుకోవడం జరిగింది. ఈ మన రాష్ట్ర స్థాయి నుంచి మన బూత్ స్థాయి వరకు కమిటీలు వేసిన తర్వాత మేడం ఒక్కొక్క జిల్లాకి వచ్చి ఆ జిల్లాల్లో పర్యటించడం జరుగుతుంది. ఆ తర్వాత 3 నెలల తర్వాత ఏఐసిసి వాళ్ళ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంది. ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మొత్తం ఇండియా వైడ్ సభ్యత్వ నమోదాలు, ఏఐసిసి మెంబర్లు, పిసిసి మెంబర్లు వీళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అది కార్యక్రమం త్వరలోనే ఒక 2-3 రోజుల్లో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి
మండలాలన్నింటినీ కూడా మండల ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, అలాగే టౌన్లకు కూడా టౌన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, అలా మొత్తం అందరినీ కూడా ఒక 2-3 డేస్లో అందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఆల్రెడీ ఆర్డర్స్ రెడీ అయిపోయినాయి. ఇవాళ ఆదివారం కాబట్టి రాకపోవచ్చు, రేపు ఎప్పుడు వచ్చేస్తాయి. అవన్నీ కూడా ప్రెస్ మీట్ పెట్టి పత్రికా సోదరులందరికీ కూడా మేము అది రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా మరి మేడం వచ్చిన తర్వాత చాలా కొంచెం ఉత్సాహంగా ఇదిగా ఉంది. మొన్న మేము పెట్టినటువంటి ర్యాలీ పాలికవర్మ గారు, గిడుగు రుద్రరాజు గారు వచ్చినప్పుడు మేము పెట్టిన ర్యాలీ రాష్ట్రంలోనే హైయెస్ట్ బ్రహ్మాండ కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కంటే బాగుందని చెప్పి ప్రజలందరూ కూడా అనడం జరిగింది. మరి రాబోయేది కూడా కార్పొరేషన్ ఎన్నికలు, జూలై నెలలో కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయని చెప్పి మన మినిస్టర్ గారు, సిటీ అర్బన్ మినిస్టర్ గారు చెప్తున్నాడు, నారాయణ గారు చెప్పాడు. కాబట్టి ఆ ఎలక్షన్ కూడా మేము రాజమండ్రి సిటీ తరఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ నిలబెట్టి డెఫినెట్గా మేము విన్ అవుతామని చెప్పి కాన్ఫిడెన్స్తో ఉన్నాం. డెఫినెట్గా జిల్లాలో కమిటీలు వేస్తారా? మొత్తం అండి A to Z రాష్ట్ర స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు మొత్తం అన్ని కమిటీలు వేసేస్తాం. ఆ కమిటీ వేసిన తర్వాత అతని హోదాను బట్టి అతనికి ఐడెంటిఫికేషన్ ఇస్తాం. రేపు పొద్దున పోలీస్ స్టేషన్కి వెళ్ళా, లేదా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళా, MRO దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను టౌన్ ప్రెసిడెంట్ ఐడెంటిఫికేషన్ కార్డు, లేకపోతే ఎవరికాడు విజిటింగ్ కార్డులు వేసుకుని ప్రతివాడు నాకు ఆ పదం ఉంది, ఈ పదం ఉందని తిరిగేస్తారు. విజిటింగ్ కార్డులు బేరం ఉండదు, ఇంకా అన్ని ఐడెంటిఫికేషన్ కార్డులే ఉంటాయి. ఆ గుర్తింపు కార్డులు పెట్టుకుని ఎవరైనా ఎవరి దగ్గరికి కానీ వెళ్ళి, ఒకవేళ రేపు ప్రెస్ మీట్లు పెట్టినా, ప్రెస్ సోదరులతో మాట్లాడినా గుర్తింపు కార్డు ఉంటేనే మాట్లాడతారు, లేకపోతే విజయసాయి రెడ్డి మీ పార్టీలోకి వస్తే కాకినాడ జిల్లా జగ్గంపేట జనవరి 26 స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొత్త వెంకటేశ్వరరావు హాజరై జాతీయ జెండా ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ SVS అప్పలరాజు అతిథిగా పాల్గొన్నారు. అనంతరం స్కూల్ విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొత్తకొండ బాబు మాట్లాడుతూ 1950లో భారత రాజ్యాంగం ఆమోదించబడిన రోజును పురస్కరించుకొని భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని, ఈ రోజు భారతదేశం సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మారిన సందర్భాన్ని గుర్తు చేస్తుంది అని అన్నారు. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన ఆర్యవైశ్య సేవా సంఘం జగ్గంపేటలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద మన ఆర్యవైశ్య సేవా సంఘం యొక్క అధ్యక్షులైన శ్రీ కొత్తకొండ బాబు గారిచే పతాకావిష్కరణ జరుగును. బాబా నా మధ్య మాత్రం షార్ట్ మనకి లోకల్గా ఎన్నికైంది. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు మరి ఇండిపెండెన్స్ సందర్భంగా మన జగ్గంపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మరి ఈ జనతంత్ర 26వ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. మన జగ్గంపేట ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు పక్కరాము గారు వచ్చి మన గాంధీ మహాత్మునికి జాతిపిత మహాత్మా గాంధీకి జై, జాతిపిత మహాత్మా గాంధీకి జై. అలాగే మన జగ్గంపేట
వచ్చిన టిఫిన్ చేద్దాం. జై మీ లైన్లో నిలబడండి. సంటి కొర్రాడు చేయలేని చెప్పి నేను స్పీడ్ రావాలి కొర్రాడు. ఈరోజు జగ్గంపేట ఆర్ఎస్ సంఘం ఆధ్వర్యంలో మరియు వాసీ క్లబ్ బీటెక్ వాసీ వనిత ఆర్ఎస్ మహిళా సోదరులు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ముందుగా నా ఉదయపర నమస్కారాలు, పిల్లలకి నా దీవెనలు. మరి మన రాజ్యాంగం 1950 సంవత్సరంలో మనకి 26వ తారీఖు నుంచి వచ్చింది. ఇది ఆగస్టు 15 ప్రకటించారు, కానీ అధికారికంగా మనకి జనవరి 26 నుంచి ఈ 1950 సంవత్సరంలో రాజ్యాంగం రాసుకున్నాం. కాబట్టి దీనికోసం ఎంత పోరాడిన మహాత్ములు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఆర్యవేశ సోదరి సోదరులందరూ కూడా జనవరి 20 ఇండిపెండెన్స్ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై వాసవి. ముందుగా మా సంఘ అధ్యక్షులైన కొత్త కొండబాబు గారికి, అలాగే కమిటీ సభ్యులకి, తోటి వాసవియన్స్కి, అలాగే కొత్త మైలకృష్ణ గారు, అలాగే ఫౌండర్ చైర్మన్ ప్రతి ఆర్యవేశ నాయకుడికి నా గణతంత్ర శుభాభినందనలు, అలాగే పిల్లలకి నా ఆశీస్సులు. మీ అందరికీ ఈరోజు ఏంటో తెలుసా? చెప్పండి. రిపబ్లిక్ డే అంటారు. అంటే ఏంటి? అది కాదు. మీరు మీ ఇళ్లలో చిన్నప్పుడు మిమ్మల్ని స్కూల్లో వేసేటప్పుడు మీ ఇంటికాడ ఎలాగేసినా కూడా స్కూల్లోకి వచ్చిన తర్వాత ఏ రోజు వచ్చారో రాస్తారో తెలుసు కదా మీకు. అంటే దాన్ని టీసీ అంటారు. అలాగా పూర్వకాలంలో మనకేంటంటే చాలా కష్టపడి మనకేంటంటే స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎలా పరిపాలించాలన్న దాన్ని ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినా కూడా జనవరి 26 నుంచి పరిపాలన మొదలెట్టాం. అలాగే మీ ఇళ్ళకాడ మీ ఇంటికాడ ఎప్పుడు స్కూల్లో వేసినా స్కూల్లోకి వచ్చినప్పుడు ఒక డేట్ రాస్తారు, ఈ అబ్బాయి ఇక్కడి నుంచి వచ్చారని, ఒక టీసీ అన్నమాట. మీరు ఎప్పుడైనా ఇక్కడి నుంచి ఇంకో స్కూల్కి వెళ్ళేటప్పుడు టీసీ ఉంటారు కదా, మీ టీచర్ గారు దెబ్బలాడతారా? మరే నువ్వు అల్లరి చేస్తే టీసీ ఇచ్చి పంపించేస్తానని. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడి నుంచి ఇంకో స్కూల్కి దాన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టిన దాన్ని జనవరి 26 అది అధికారికంగా రోజు. కాబట్టి ప్రతి సంవత్సరం మనం ఇండియన్స్ అందరూ కూడా ఈ పండుగ జాతీయ పండుగ కింద మనం చేసుకోవాలి. దీనికంటే రాష్ట్రపతి అన్నీ కూడా అక్కడ జెండా ఎగరేస్తారు. ఆగస్టు 15 కంటే ప్రధానమంత్రి, లోకల్ ఉన్న ప్రెసిడెంట్లు, క్లబ్ ప్రెసిడెంట్లు వేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే అధికారికం కాబట్టి రాష్ట్రపతి, గవర్నర్లు, కలెక్టర్లు. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన మన ఆర్యవేశ సోదరులకు, మన ఆర్యవేశ సంఘ పెద్దలైనటువంటి గవర్నర్గా మనం ఎన్నుకోబడిన మన ప్రేమిత్రుడు బంగారాజు గారికి, అలాగే మా సోదరుడు కొత్త కొండబాబు గారికి, మరియు మన ఆర్యవేశ సోదర సభ్యులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈ రోడ్డు చిన్నారులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ 78వ సంవత్సరం మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము.
మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈనాటికి 70 ఫ్రీడమ్ ప్రౌడర్స్ అందరూ ఎంతోమంది త్యాగం చేసి మనకి స్వాతంత్రం ఇచ్చిన రోజు ఈరోజు. రాజస్థాన్ మహిళా మండల్ చేస్తున్న కృషి అందరికీ స్ఫూర్తిదాయకమని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు. రాజస్థాన్ మహిళా మండల్ ఆధ్వర్యాన రివర్ బేలో రిపబ్లిక్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన బిగ్గెస్ట్ టిఆర్ కలర్ కార్నివాల్ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఇందులో 40 స్టాల్స్ ఏర్పాటు చేశారు. వీటిని సందర్శించిన అనంతరం ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని కోరారు. 2027లో గోదావరి పుష్కరాలు రాబోతున్నాయని, అందులో కూడా మీ భాగస్వామ్యం తప్పకుండా ఉండాలని ఆయన కోరారు. రాజస్థాన్ మహిళా మండల్ ప్రెసిడెంట్ శకుంతలాదేవి మహేశ్వరి, వైస్ ప్రెసిడెంట్ కిరణ్ దేవి జోహర్, సెక్రటరీ వినీతా అగర్వాల్, కోశాధికారి నమ్రత బౌహర్, కమిటీ మెంబర్ ఉమాదేవి, సంతోషి, అమోల్, ఉపవ్యాస, మమతా గుప్తా, పూజ, జోవహార్, రిత్ పురవాల్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో ఫుడ్ స్టాల్ 15, దేవుడి సామాన్లు, ఫ్యాన్సీ సామాన్లు, డ్రెస్ మెటీరియల్స్, బెడ్షీట్స్, గేమ్ స్టాల్స్, స్పీడ్ స్టాల్ ఉన్నాయని కోశాధికారి నమ్రత బౌహర్ జేకే వివరించారు. మోటివేషనల్ కార్యక్రమంలో ఇది ఏర్పాటు చేశామని, మహిళల స్వయం సమృద్ధికి ఇది దోహదపడుతుందని తెలిపారు. ఇప్పుడు వాట్సాప్ చిన్న సన్మానం పెట్టుకున్నారు ఫోటో చూస్తున్నారు. అమౌంట్స్ పెడతాయి కానీ అవును ఇప్పుడు మనకి పార్టిసిపేట్ మాట్లాడుతుంటే ఇలా చెప్తే 150 పార్టిసిపేట్ చేసినందుకు ఎంత కట్టాలి? ఆ చెయ్యి లాభం ఉందో నష్టం ఉందో తెలుసుకోవద్దు. ఓకే లాభంలోనే ఉంది. థ్యాంక్ ఎలా చిక్కు ఇది లైన్ గేమ్ లైన్ చేసేనా హోమ్ మేడ్ చాలా మంచిది సార్. ఆయన తీసుకున్నాక చాలా మంది అన్న. థ్యాంక్ యూ. ఎంత మై ప్యాక్ 180. ఇక్కడ కూడా ఇచ్చాను పర్వాలేదు. లేదు సరిపోయింది మరి తీసుకున్నాం కదా దీంతో हमारे प्रेसिडेंट शकुंतला देवी महेश्वरी पवार सम्मान करेंगे। आपका आना हमारे लिए बहुत सम्मान की बात है। थैंक यू सर. మీ అమూల్యమైన సమయం ఎంతగానో కృషి చేస్తున్నారు. ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలను ప్రోత్సహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అటువంటి గొప్ప వ్యక్తి మన అమూల్యమైన సమయాన్ని మా కోసం వెచ్చించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు రాజస్థానీ మహిళా మండలి వారు తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. బాగా మీరే తెలుగులో మాట్లాడారు.
రాజస్థానీ మహిళా మండల్ ఈ కార్నివల్ ఆర్గనైజ్ చేస్తా ఉన్నారు. కంగ్రాచులేట్ మహిళా శక్తి. సో ప్రౌడ్ ఆఫ్ యూ. 25 years నుంచి చేస్తున్నారు అంటే ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. ఫ్యామిలీని అలాగే మహిళా మండలిని బ్యాలెన్స్ చేస్తున్నందుకు యూ పీపుల్ ఆర్ రోల్ మోడల్స్. యువర్ అవర్ రోల్ మోడల్స్. ఎందుకంటే ఒక పక్కన ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ ఇలాంటి యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు అంటే ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ టు అస్. తప్పకుండా మీరు మరిన్ని మంచి కార్యక్రమాలు చేయండి. కమింగ్ డేస్ పుష్కర్ వస్తూ ఉంది, పుష్కరాలు. వి నీడ్ యువర్ సపోర్ట్. తప్పకుండా మీ యొక్క పాత్ర పుష్కరాల్లో కూడా కనబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. हेलो गाइस, आई एम सुनीता सिंघानिया. నా బుటిక్ పేరు సింఘానియా కలెక్షన్స్. నా దగ్గర బనారసీ శారీస్ ఉంటుంది విత్ రీజనబుల్ కాస్ట్ అండ్ ఎక్స్క్లూసివ్ లుక్. అండ్ ఈవెన్ ఐ హ్యావ్ కింగ్ సైజ్ బెడ్ షీట్స్. సో యూ విజిట్ వన్స్ అండ్ యూ విల్. శారీస్లో అర్గంజా శారీస్ ఉంది, టిష్యూ శారీస్ ఉంది, సిల్క్ శారీస్ ఉంది, అండ్ వీ హ్యావ్ డిజిటల్ ప్రింట్ శారీస్ అండ్ బెడ్షీట్స్ ఓన్లీ జస్ట్ కింగ్ సైజ్ బెడ్షీట్స్ అండ్ డోర్. అదే రీజనబుల్ రేట్స్ చెప్పాను లేదా? రేట్స్ ఎక్కడి నుంచి చెప్పాలా? నా దగ్గర శారీస్ 1000 నుంచి 5000 దాకా ఉంది. బెడ్షీట్స్ 1000 నుంచి 2000 దాకా ఉంది. హలో రాజమండ్రి, हैप्पी रिपब्लिक डे. टुडे इज हैप्पी रिपब्लिक डे. कार्निवल फंक्शन है हमारे. ट्राई कलर कार्निवल फंक्शन ఉంది. మీరందరూ విచ్చేసినందుకు చాలా సంతోషం. ఇవాళ ఇక్కడ జరగబోయేది ఏంటంటే అన్ని స్టాల్స్, ఫుడ్ స్టాల్స్, గేమ్ స్టాల్స్ మొత్తం అన్నీ ఇక్కడ ఉన్నాయి. మీరందరూ రండి, మంచిగా ఎంజాయ్ చేయండి. ఇవాళ ఎంజాయ్ చేసే రోజు. మనం వీర్ జవాన్లకు అందరికీ నివాళులు అర్పించి మనం మంచి ఫెస్టివల్ చేసుకుంటున్నాము. మీరందరూ తప్పకుండా ఈ కార్నివల్ ఫంక్షన్కి రావాలా, మా ఫంక్షన్ని జయప్రదం చేయాలా అని మీ అందరితో మేము కోరుకుంటున్నాము. కిరణ్ దేవి జవహర్, రాజస్థానీ మహిళా మండల్, కిరణ్ దేవి జవహర్. ఏ అమౌంట్ వస్తా నేను ఇచ్చేస్తాను. సారీ బట్
డెబ్బై 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి 12 మంది మహిళా స్వతంత్ర సమరయోధుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా స్వతంత్ర సమరయోధుల పార్క్ నుంచి గోదావరి గట్టు ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్ వరకు పెద్ద సంఖ్యలో విద్యార్థులతో ర్యాలీ కొనసాగింది. మంత్రి కందర దుర్గేష్, ఎమ్మెల్యేలు కోరంట్ల నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మద్దిపాటి వెంకటరాజు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు తదితర నేతలు పాల్గొన్నారు. పందిరి వీరన్న గారి ఏరియాలో ఉండేవారు మేడం. స్వతంత్ర పోరాటంలో మన తల్లాప్రాడ విశ్వసుందరమ్మ. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాకు గ్రాండ్ సంక్రాంతిని అయిందని చిత్ర హీరో విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి ఆనందం వ్యక్తం చేశారు. ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమా విజయయాత్రలో భాగంగా ఈ చిత్రం ప్రదర్శిస్తున్న స్థానిక శ్యామల థియేటర్కి హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్ మీనాక్షి చౌదరి, నటుడు శ్రీనివాస్ రెడ్డి, నిర్మాత శిరీష్ తదితరులు ఆదివారం ఉదయం ఆట సమయంలో విచ్చేశారు. మైత్రి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ప్రతినిధులు ఉదయరాజు, సత్తిరెడ్డి బాణసంచా కాల్పులు, డప్పు వాయిద్యాల మధ్య యూనిట్ సభ్యులకు థియేటర్ దగ్గర ఘన పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికి పూలమాలలతో సత్కరించారు. థియేటర్లోకి తీసుకువెళ్లి ప్రేక్షకులకు పరిచయం చేశారు. వెంకటేష్, అనిల్ రావుపూడి తదితరులు ప్రేక్షకులకు అభివాదం చేస్తూ పలకరించారు. ఇంత విజయం సాధించినందుకు ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఈస్ట్ గోదావరిలో రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే 10 crores షేర్ క్రాస్ చేసింది. దీన్ని ఇంతగా చేయడానికి కారకులైన డిస్ట్రిబ్యూటర్ ఉదయరాజు గారికి అందరికీ ధన్యవాదాలు. రాజమండ్రి ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు. లాస్ట్ టైం నేను చెప్పారు అది హిట్ అయ్యాక రాజమండ్రి మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ టు ఎవ్రీబడి, టు ద ఎంటైర్ ఆడియన్సెస్ హూ మేడ్ దిస్ కమ్ ట్రూ. ఐఎమ్ సో హ్యాపీ. 2025 ఒక మంచి నోట్ తో స్టార్ట్ అయింది. సో చాలా సంతోషంగా ఉంది అండ్ చాలా గ్రేట్ఫుల్ గా ఉన్నాను. అండ్ ఐ థింక్ ఇది సంక్రాంతికి వస్తున్నాం has created records in its own way. సో ఇది చాలా చాలా స్పెషల్ ఫిల్మ్ నాకు. అండ్ ఐఎమ్ షూర్ టు ద ఎంటైర్ టీమ్ కూడా. సో like our director Garu said, I think the entire credit goes to the audiences. So thank you so much to everybody who's made this happen. Thank you. ఈ సంక్రాంతి ఇంత బ్రహ్మాండంగా ఉంటుందని ముందు ఆ దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సంక్రాంతి రోజున సంక్రాంతికి వస్తున్నాం, సినిమా తీసుకొస్తామని చెప్పాం. రిలీజ్ అయిన తర్వాత అది ఎంత పెద్ద అయిందో మీ అందరికీ తెలుసు. ముందు ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఈ సినిమా చూసి దాన్ని అంత పెద్ద హిట్ చేసిందంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక సినిమా చేసినప్పుడు ప్రేక్షకులు అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేస్తే అది నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. నా కెరీర్లో మళ్ళీ ఒక చంటి కలిసినారు, ఆ తర్వాత F2 తర్వాత ఇంత పెద్ద హిట్ వచ్చినందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ అనిల్, మై ప్రొడ్యూసర్ శిరీష్ అండ్ దిల్ అండ్ ద హోల్ టీమ్. సో ఈ సినిమా ఇంకా మీరు మళ్ళీ మళ్ళీ చూడాలి, బాగా ఎంజాయ్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. గోదావరి జిల్లా అంటే ఒక సంక్రాంతి ఒక సెట్ అయితే గోదావరి జిల్లాలకి మూమెంట్ చూస్తుంటే తెలిసిపోతుంది కదండి. మీ మొహాల్లో మీ ఆనందం చూస్తుంటే తెలిసిపోతుంది కదండి ఎంత బాగుందో.
నిజంగా అది మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు మంచి సినిమాలు చూస్తూ మీరు బాగా ఎంకరేజ్ చేస్తారు. అలాంటిది ఇంత మంచి ఫ్యామిలీ సినిమా ఇచ్చిన మా టీంకి మీరు బాగా ఆదరించారు. చాలా థ్యాంక్స్. గోదావరి జిల్లాలో జరిగితే బాగుంటుంది, ఇంకా ఎక్కువ జరగాలని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. గతంలో మీరు చాలా చూద్దాం, తప్పకుండా చూద్దాం సార్, కథలు బట్టి తప్పకుండా చేస్తాం. బాగా కలిసి గోదావరి జిల్లాలో ఏమో మరి మీరు చెప్పాలి. మరి ఎక్కడ రాలేదు. ప్రేక్షకులందరూ ఒకటికి 5 సార్లు చూసి ఎంజాయ్ చేస్తారు. విమర్శలు వచ్చి అలా వస్తూనే ఉంటాయి. అందరూ అంటే దాన్ని మంచి చెప్పాల్సిందంటే ఓటీటీ చూసి పిల్లలు జాగ్రత్తగా చెప్పాలి. గుడ్ మెసేజ్ ఉంది, అట్ ది సేమ్ టైం ఫన్ ఉంది. అందరికీ నమస్కారం. సో సంక్రాంతికి వస్తున్నాం. జనవరి 14th రిలీజ్ అయ్యి ఇవాటికి 13వ రోజు. సో ఎంత సక్సెస్ఫుల్ గా నడుస్తుందో మీ అందరూ చూస్తూనే ఉన్నారు. సో సెకండ్ వీక్ లోకి ఎంటర్ అయినా నిన్న సాటర్డే, ఈరోజు సండే ఎక్స్ట్రాడినరీగా హౌస్ఫుల్స్ అవుతూ మళ్ళీ అవన్నీ చూస్తున్నారు. చూడని వాళ్ళు, మళ్ళీ చూసిన వాళ్ళు అందరూ రిపీటెడ్ గా చూస్తూ సినిమా రోజు రోజుకి అసలు ఇది ఎక్కడ అవుతుందో అన్నంత స్కై లిమిట్ గా వెళ్తుంది. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. సో ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పడానికి మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కి ఈరోజు భీమవరంలో సాయంత్రం ఒక పెద్ద సక్సెస్ఫుల్ ఈవెంట్ ఉంది. సో పెద్ద దారిలో రాజమండ్రిలో మన థియేటర్లో ప్రేక్షకుల మధ్య మా ఆనందాన్ని వాళ్ళతో పంచుకొని సో ఇలా ప్రెస్ మీట్కి రావాలనుకొని ఇక్కడ మేము ముందు ఇక్కడికి వచ్చాం. అండ్ సంక్రాంతికి వస్తున్నాం అనేది మా టీం అందరికి చాలా స్పెషల్. సో వెంకటేష్ గారితో ఇది నాకు 3వ సినిమా. అండ్ F2 2019 సంక్రాంతికి వచ్చాం. దానికి ఎంత పెద్ద విజయం ఇచ్చారో దానికి ట్రిపుల్ సక్సెస్ ఈసారి మళ్ళీ మా కాంబినేషన్ లో ఇది 3వ ఫిల్మ్. సో సంక్రాంతికి వస్తున్నాం. ఇంత అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు. సో ఇప్పటికే ఆల్మోస్ట్ 260 కోట్ల పైగా గ్రాస్ చేసింది. సో ఇంకొక 1 వీక్ రన్ ఉండబోతుంది. సో ఇది ఎంత పెద్ద నంబర్ చూడబోతున్నాం అనేది రాజు మన శిరీష్ గారు చెప్తారు. సో అండ్ ఎందుకంటే ఈ సక్సెస్ ని మేము ఎందుకు ఇంత సెలబ్రేట్ చేసుకున్నాం అంటే మనిషికి లైఫ్ లో ఎంత స్ట్రెస్ ఉన్నా వాళ్ళు సరదాగా థియేటర్కి వచ్చి కాసేపు నవ్వుకుంటే వాళ్ళు ఎంత రిలాక్స్ అవుతారు, నవ్వుకుంటే ఎంత ఆనందానికి లోనవుతారు అనేది ఈ సక్సెస్ ప్రూవ్ చేసింది. అంటే ఒక నవ్వుల విలువ ఎంత ఉంటుందని మా అందరికీ తెలియజేశారు. సో వన్స్ అగైన్ తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకి, ప్రజలకి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటు అమెరికా కానీ, అటు ఓవర్సీస్ లో ఉన్న ఆస్ట్రేలియా కానీ, అన్ని కంట్రీస్ లో ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ మా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకున్నాం. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చారు. అండ్ వన్స్ అగైన్ ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ మైత్రి మూవీస్ ఉదయ్ రాజ్ గారికి కూడా మా స్పెషల్ థ్యాంక్స్. ద బిగ్గెస్ట్ నెంబర్ చూడబోతున్నాం. ఆల్మోస్ట్ 12-13 డేకి 10 crores దాటింది. అండ్ ఇది ఇంకొక పెద్ద షేర్ చూడబోతున్నాం. సో వాళ్ళకి కూడా చక్కగా థియేటర్స్ పెట్టి సో ఎవ్రీ డే బై డే ప్రేక్షకులకు అనుకూలంగా థియేటర్స్ పెంచుకుంటూ సో వాళ్ళందరికీ సినిమాని దగ్గరికి చేరుస్తూ ఇంత పెద్ద రెవెన్యూ జనరేట్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్ కూడా అందరూ చాలా హెల్ప్ చేశారు. సో సినిమాకి వాళ్ళకు కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్స్ రాజు గారు, శిరీష్ గారు అండ్ వాళ్ళ బ్యానర్లో ఇది నాకు 6th ఫిలిం. సో ఎంతో మా సక్సెస్ ట్రాక్ కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ సినిమా మాకు చాలా కీలకం. సో అందరికి బ్యానర్ లో వెంకటేష్ గారికి, నాకు, అలాగే రాజు గారికి, శిరీష్ గారికి మాకు కూడా ఒక కెరియర్ బిగ్గెస్ట్ అండ్ మెమరబుల్ విక్టరీగా ఉండబోతుంది. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అందరికి ఎలాగే ఈవెంట్ లో ఈవినింగ్ మాట్లాడబోతాం. అండ్ మీనాక్షి తనకు కూడా ఆఫ్టర్ లక్కీ భాస్కర్ 1 more బ్లాక్ బస్టర్. అండ్ ఐశ్వర్య రాజేష్ అద్భుతంగా పెర్ఫామ్ చేసి తనకు కూడా తెలుగులో ఆఫ్టర్ లాంగ్ టైం తనకు ఒక కమ్బ్యాక్ ఫిల్మ్ అయింది. సో ఐశ్వర్య రాలేకపోయింది, భీమవరంలో జాయిన్ అవుతుంది. సో దట్స్ ఆల్. అండ్ వన్స్ అగైన్ సో బిగ్గెస్ట్ థ్యాంక్స్ తెలుగు ప్రేక్షకులందరికీ ఫర్ మేకింగ్ సంక్రాంతికి వచ్చిన ఇంత పెద్ద అద్భుతమైన విజయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం నియోజకవర్గాల పరిధిలోని ఆలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు అన్నారు. గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామం పుష్కర కాలువ గట్టు వద్ద ఉన్న పెద్ద బాపనమ్మ తల్లి ఆలయం వద్ద ఆదివారం నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమానికి కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత ఆయనకు మహిళలు హారతులు పట్టి పూలమాలలతో కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత ఘన స్వాగతం పలికారు. ఆలయంలో బాపనమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్న సమారాధన కార్యక్రమానికి 20,000 రూపాయల విరాళాన్ని కంబాల శ్రీనివాసరావు కమిటీ సభ్యులకు అందజేశారు.
విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ నామశాల అధ్యక్షుడిగా ఈ మధ్య కాలంలోనే భారతీయ జనతా పార్టీ కూడా జాయిన్ అయ్యాను. సో మీరందరి అభిమానంతో ఈ రోజున బాపమ్మ తల్లి ఆలయంలోకి వచ్చి ఇక్కడ అమ్మవారి జాతర సందర్భంగా అన్నదానానికి నేను వాడు ఏం అడగలేదు, కానీ మన సర్పంచ్ గారికి ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న చిత్రమైన విషయం ఏంటంటే అందరూ శ్రీనివాసులే ఉన్నారు. అందరూ శ్రీనివాసులే, ఆయన ఒక్కడే సత్యనారాయణ గారు. సో వాడు ఏం అడగలేదు. నేను వాడికి ఒక 20,000 రూపాయలు అన్నదాన్ని బట్టి నేను ప్రకటిస్తూ ఇంకా ఏమన్నా సర్దుబాటు కాకపోతే నేను దానికి ఇంకా సహాయం చేస్తానని తెలియజేస్తూ సర్పంచ్ గారి చేతుల మీదుగా సత్యనారాయణ గారు అలాగే శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈ గడప విశ్వాసం కోరుకుంటున్నాను. సార్ ఒకసారి ఇలా చూడండి సార్. బాపమ్మ తల్లికి మన అందరి తరపు నుంచి కూడా భక్తి సుమాంజలి. అమ్మవారి కానీ అమ్మవారి జాతర కానీ మనిషి ఎప్పుడు కూడా ధనాన్ని ఇవ్వలేడు. ఎందుకంటే ఆ అమ్మ శక్తి ముందు మనం అందరం కూడా చిన్నవాళ్ళం. దీన్ని అమ్మవారికి సంబంధించుకునే భక్తి ప్రపత్తులుగా భావిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన ఈ కమిటీ మెంబర్లకి, సత్యనారాయణ గారికి అలాగే సర్పంచ్ గారికి కూడా నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఒక విషయంలో చాలా బాధపడుతున్నానమ్మా. మహిళామూర్తులు అంత గుడి దూరం కూడా నాకు తెలియదు అసలు. మహిళామూర్తులు ఎండలో నడుచుకుంటాను తెలిస్తే నేను ఏదైనా వెహికల్ అరేంజ్మెంట్ చేసేవాడు. నాకు ఆ విషయం కమిటీ మెంబర్ చెప్పలేదు నాకు. నెక్స్ట్ ఇయర్ ఇది బాపంతలు గుడి జరిగేటప్పుడు చాలా వైభవంగా చేసుకున్నాం. ఆడవాళ్ళ నుంచి ఇక్కడ రావడానికి బస్సు పెడతాను. ఆ బస్సులో వచ్చి వెళ్ళిపోయింది. నాకు ఎంత దూరం ఉందో నాకు తెలియదు. బాపంతలు ఉండేది ఇక్కడ దగ్గరలో అనుకున్నాను, ఊరు దగ్గర అనుకున్నాను. కానీ ఆ పాప మహిళామూర్తులు అందరూ అక్కడి నుంచి ఎర్రని ఎండలో నడిచి వస్తారు. సో కమిటీకి మొదటికి 20,000 ఇస్తున్నాను. ఇంకా ఏమన్నా వాటికి ఇబ్బందులు ఏమన్నా వాటిని పట్టుకోలేదు. మీరు కూడా పట్టుకున్నాను. చూసారా వారికి సత్యభావని గారు చేరేది అమ్మ బాపమ్మ తల్లి ప్రసాదం. అడవాల సంతోషంగా తీయండి. అడవాల సంతోషంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేవాలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాను. రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కమ్మాల శ్రీనివాసరావు. రాజమహేంద్రవరంలో సంవిధాన్ ర్యాలీ. 12 మంది మహిళా స్వతంత్ర సమరయోధుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు. రాజస్థాన్ మహిళా కృషి స్ఫూర్తిదాయకం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. హోటల్ రివర్ బేలో 40 స్టార్స్ తో బిగ్గెస్ట్ కలర్ కార్నివాల్ ఏర్పాటు. ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం.